హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఈరోజు వంటకం చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని ఏమేమి వేస్ట్ చేస్తామో తెలుసా? ఫూల్ మకానా అంటే తామర గింజలు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ఇవి కూడా ఒకటి. దీన్ని గోంగూరతో వేసి కలిపి చేస్తే గోదావరి రుచుల్లో ఒక వంటకం ఫేమస్ అయింది, రెడీ అయిపోతుంది. ఈ గోంగూర ఫూల్ మకానా ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో చూద్దాం పదండి. గోంగూర ఒక 3 కట్టలు, ఫూల్ మకానా, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ మీద బాండి పెట్టి ఒక 2-3 గరిటెల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కాగేలోపు మనం ఒలిచిపెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి, టమోటాలన్నీ ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయండి. ఇది మెత్తగా ఉడికిపోయేంత వరకు అలా సిమ్లో పడేయండి. దాంతో మనకి ఇప్పుడు పని లేదు. ఇప్పుడు ఇక్కడ కడాయిలో పెట్టిన ఆయిల్ వేడయింది. దీంట్లోకి మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఫూల్ మకానాని వేసేయండి. ఎవరికైతే మెగ్నీషియం తక్కువగా ఉంటుందో వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ తామర గింజలను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ అనేది తగ్గుతుంది. కొంతమందిలో కాల్షియం లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అటువంటి వారికి ఈ తామర గింజలను పెడుతూ ఉన్నప్పుడు వారి ఎముకలు అనేది స్ట్రాంగ్గా తయారవుతాయి. వీటిలో గ్లూకోజ్ లెవెల్స్ అంటే లో గ్లైసిమిక్ వాల్యూ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ హ్యాపీగా తినచ్చు. వీటిలో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది అస్సలు ఉండదు కాబట్టి దీన్ని మనం వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో కూడా వాడుకోవచ్చు. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వీటిల్ని ఎక్కువ రోజులు ఫుడ్లో యాడ్ చేసుకోండి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కంటెంట్లోకి వచ్చేద్దాం. ఈ గోంగూర అనేది ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. ఆ స్టేజ్లో పసుపు వేసేసి ఇంకొంచెం సేపు ఉడకపెట్టి ఆ వాటర్ అంతా మనకు ఇంకిపోయేలాగా చూసుకోవాలి. ఈలోపు మనకు ఈ ఫూల్ మకానా అనేది మనకు ఫ్రై అయిపోవచ్చింది. చూడండి, ఇప్పుడు నేను ఒకదాన్ని తీసుకొని అలా ప్రెస్ చేశాను. సింపుల్గా క్రష్ అయిపోయింది. అలాగే ఇంకొక దాన్ని కూడా టెస్ట్ చేయండి, అన్నీ ఫ్రై అయ్యాయో లేదో తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్స్ ఒక 2-3 తరిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, పచ్చిమిర్చి ఒక 2-3 జస్ట్ ఊరికే తీయించి వేసేసేయండి. వీటిల్ని సిమ్లో పెట్టి బాగా ఆనియన్స్ అంతా కూడా వేగేంత వరకు ఉంచి ఇప్పుడు సాల్ట్ వేయండి. తర్వాత ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 స్పూన్లు వేయండి. ఇంకా వేరే ఏ మసాలా వేయట్లేదు కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మనకు ఫ్లేవర్ అనేది తగులుతుంది. ఇప్పుడు కారం ఒక 2 స్పూన్లు, పసుపు ఒక 1/2 స్పూను వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ స్టేజ్లో వేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలుపుతూ ఫ్రై అవుతున్నంత వరకు సిమ్లో పెట్టి చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫుల్ మకానా వేసుకున్నాం కదండి, తామర గింజలు, వాటిని వేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేలాగా జస్ట్ అలా కలుపుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయకుండా కలపాలి. ఇది కండిషన్. ఎందుకంటే ఆల్రెడీ అవి క్రంచీగా ఉన్నాయి కదా, ఎక్కువగా కలిపినప్పుడు పొడి పొడి అయిపోతాయి. సో స్లోగా లైట్గా ప్రెస్ చేయకుండా కలపాలి. ఈలోపు మనకు గోంగూర రెడీ అయిపోయింది. వాటర్ ఏదైనా ఉంటే కొంచెం పక్కకు తీసేసి అందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసి జస్ట్ అలా అలా ముద్దకవం తీసుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి కారం పట్టేలాగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఈ తామర గింజలు బాయిల్ అవుతున్నాయో వాటిల్లో ఈ మెదుపుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసేసేయండి. జస్ట్ ఊరికే దీన్ని కూడా అలాగ కలిపితే ఆ గోంగూరలో ఉడికినప్పుడు ఆ పులుపు కూడా దానికి పట్టి టేస్ట్గా ఉంటాయి తామర గింజలు. సో ఈ టేస్ట్ కొత్త టేస్ట్ అండి మన వైపు. ఇవి అంతా గోదావరి రుచులు వాళ్ళు మాత్రమే ఎక్కువగా చేసుకుంటారు. ఇలా కలగలిపి వేరే వాటిని తామర గింజలని లేదా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇలా గోంగూరలో వేసుకుంటారు. ఈ స్టేజ్లో మనం కల్లుప్పు కొంచెం వేసేసేయండి. అప్పుడు మొత్తం ఉప్పు అన్నీ కూడా సరిపోతాయి. చూడండి, అలా కలుపుతూ ఉన్నప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి మనకు దగ్గరకు వస్తుంది గోంగూర అనేది. ఈ స్టేజ్లో మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని లాస్ట్లో కొత్తిమీర చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దీన్ని అలా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆపేసి ఇలా 2-3 సార్లు అలా కలుపుకోండి. చూడండి, లాస్ట్ ఆపినా కూడా నాకు స్టీల్ బాండీ కదా, అది హీట్ అనేది ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ వరకు, అట్లీస్ట్ 5 మినిట్స్ వరకు కూడా ఈ హీట్ అనేది దానికి ఉంటుంది. కాబట్టి మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి, ఇంకా బబుల్స్ అనేది ఉడుకుతున్నట్టు తెలుస్తుంది మనకు. అదే స్టీల్కున్న స్పెషాలిటీ. చూడండి, ఇలా ఆపేసిన తర్వాత కూడా స్టవ్ని ఈ విధంగా మనకు బబుల్స్ అనేటివి వస్తాయి. ఇంకా ఉన్న వాటర్ అది సరిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. కూర అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం చల్లారాక బాగా గట్టిగా అవుతుంది. అప్పుడు కొంచెం టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఎవర్ గ్రీన్ మన గోంగూర యూజెస్ అని మనకు తెలుసు. సో అంత హెల్దీ అనమాట ఇది గోంగూర. సి విటమిన్ బాగా ఉంటుంది. మనకు ఐరన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో, ఐరన్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళందరూ గోంగూరని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఐరన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
ఇటువంటి కాంబినేషన్లో చేసిన కర్రీ హెల్దీ ఐటమ్ అనమాట. ఈ హెల్దీ ఐటమ్ని జస్ట్ ఇంకేం అవసరం లేదు సైడ్ డిష్కి అంతా. జస్ట్ రైస్ చేసుకొని ఈ గోంగూర ఒకటే ఒక కర్రీ అండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీ తప్పకుండా చేసుకోండి. ఇలా వేడి వేడి రైస్ ఈ కర్రీ అయిపోతూనే చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. ఫుడ్లో వేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకు గట్టిగా అవుతుంది. మా ఇంట్లో పెడితే టేస్టీగా సూపర్గా తిన్నారు. మీరు కూడా ట్రై చేసి ఎంత బాగా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. మన గోదావరి రుచులు అక్కడే కాకుండా ఇక్కడ కూడా మన వాళ్ళకి చేసి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది రుచి చూపించండి. మన వాళ్ళు అబ్బా ఇదేదో వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంది, ఇంకోసారి చేయమని అడుగుతారు. బట్ సూపర్ మార్కెట్స్లో ఇవి బాగా దొరుకుతున్నాయండి. మీ ఇంట్లో ఈ వంటలు ట్రై చేసి ఎలా వస్తున్నాయో నాకు కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఈ వంటకం నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. సో మన ఫ్యామిలీ ఆరోగ్యం మన చేతిలోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.